నాకు ఎంత కాంట్రిబ్యూషన్ అంటే రూ. 2,000 కాంట్రిబ్యూషన్ బెంగళూరు పోవాలి మీటరింగ్. చిన్న గురించి ఎలా మోటివేషన్ చేశారంటే మమ్మల్ని, నన్ను కింద మా టీం దాదాపు ఒక 5 తీసుకెళ్ళాము. వారానికి రూ. 2,00,000 తీసుకునే పర్సన్ మన బిజినెస్లో ఉంటారు అని చెప్పేసి అన్నాను. కానీ మీరు ఆ పర్సన్ కళ్ళతో చూడాలిగా. కళ్ళతో చూడాలి అంటే రాండి, బెంగళూరు దాకా వెళ్దాం, నేను కళ్ళతో చేపిస్తాను. దానికి మాత్రం వర్క్ కాదండి. 100% మనం టికెట్ సినిమాకి వెళ్తే టికెట్ కొనుక్కు వెళ్తాం కదా, అలా టికెట్ తీసుకుని వెళ్ళాలి. ఆ టికెట్ కాస్ట్ ఎంత అంటే రూ. 2,000 అని చెప్పేసి అంటే నాకు అనిపించింది. సరే, చెవులతో వీళ్ళు చెబుతున్న మాటలు మనం వింటున్నాం తప్ప కళ్ళతో చూడలేదు కదా. 2,000 కాదు, 3,000 అయినా సరే వెళ్దాం అని చెప్పేసి నా మనసులో అనిపించి నేను ఇస్తే కదా నా కింద డౌన్ వచ్చేది. చూడండి, ఈ బిజినెస్ అంటే డూప్లికేషన్ బిజినెస్ అనమాట. నేను ఇష్టంతో పాటు నాతో పాటు గేరా శ్రీనివాస్ గారు అంటే, మోజేష్ గారు అంటే, ఇంకా హుజూర్ నగర్ నుంచి ఇంకో పర్సన్ వచ్చాడనమాట. అట్లా ఒక 4, 5 ఇలాగ వెళ్ళాం. ఎంతమంది వెళ్ళాం శ్రీనివాస్ గారు ఆ మీటింగ్ మనం? శ్రీనివాస్ గారు వినపడుతుంది వాయిస్? మా గురించి ఆ ఆ మీటింగ్ ఎంతమంది వెళ్ళాం మనం? ఫస్ట్ మీటింగ్ చిన్న గురించి సార్లు వెళ్ళాము, ఆరుగురు వెళ్ళాము. 6 వెళ్ళాం కదా. ఆ, 6 చిన్న గురించి కాకుండా మనమే 5 ఉన్నాం అంతే. మనమే నేను మహేష్ గారు, శాంతి మేడము. శాంతి మేడం, అవును. మొత్తం ఏదైనా కానీ ఒక 5 మనం వెళ్ళాం. ఆ రోజు మీటింగ్కి అవును. వెళ్ళినప్పుడు మనం అక్కడ సమూహంలో ఎంతమంది స్ట్రెంత్ ఉంటుంది? 2,000 నుంచి 3,000 దాకా ఉంటుంది ఆ స్ట్రెంత్ కదా. అవును, మాది 2000 పైన. ఆ స్ట్రెంత్ లో కూర్చొని ఆ మావర్జిని, సోమశేఖర మావర్జిని చూసి రియల్గా నిజంగా చెబుతున్నా కదా, సేమ్ స్టోరీ చెప్పాడు. ఆయన లైఫ్ స్టోరీ చెప్పాడు, మావర్జీ లైఫ్ స్టోరీ. చిన్న పూరి గుడిసి నుంచి ఈ రోజు వారానికి 2 లక్షలు తీసుకుంటున్నా అని చెప్పేసి ఆడ స్క్రీన్ మీద ఓపెన్ చేసి చూపిస్తుంటే నా మైండ్ ఓపెన్ అయిపోయిందండి ఒక దెబ్బకి. ఇక వస్తూ వస్తూ డిసిషన్ తీసుకున్నాను. చాలా మంది కూడా కమిట్మెంట్ తీసుకున్న ఒక మీటింగ్ వచ్చి అని చెప్పి అంటారు. కమిట్మెంట్ ఎట్లా ఉంటుందంటే మీటింగ్లు అయిపోయేటప్పుడు కమిట్మెంట్ తీసుకుంటాం, మీటింగ్ వచ్చినాక ఇంటికి వచ్చినాక మళ్ళీ కమిట్మెంట్ మర్చిపోతాం. అప్పుడు దాకా ఎట్లా ఉండేవాళ్ళం అంటే మాస్గా గడ్డం పెంచుకొని తిరిగాం చాలా. బిజినెస్లో జాయిన్ అయిపోయి కూడా కొన్ని నెలల దాకా నేర్చుకోవడం కోసం గడ్డం పెంచుకొని తిరిగాం. ఏ రకరకాల షర్ట్లు వేసుకుని తిరిగాం, కలర్ఫుల్ షర్ట్లు బన్నీలాగా వేసుకుని తిరిగాం. తెలియదు డ్రెస్ కోడ్ అంటే నాకు తెలియదు. తర్వాత ఇక రావటం రావటం ఈ బిజినెస్ అంటే ఎలాంటిది, వారానికి రూ. 2,00,000 సంపాదించుకున్న బిజినెస్లో ఉండాలి అంటే మరి దాని తగ్గట్టు మనం కూడా ఇక్కడ ఆ డ్రెస్ కోడ్ మార్చుకోవాలని చెప్పేసి గురూజీ వాళ్ళు చెప్తూ చాలాసార్లు చెప్పాడు. నాకు ఆ రోజు ఆ మీటింగ్లో చూసినాక నా సొంతంగా నా నిర్ణయం అనిపించింది అనమాట. ఇక రావటం రావటం డ్రెస్ కోడ్ మార్చుకుంటాం. అలానే బైక్ తీసుకొని ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేసి, అది ఎదర్ ల్యాప్టాప్ కూడా, ల్యాప్టాప్ తీసుకొని ఆ రోజు కమిట్మెంట్ అండి. ఈ రోజు కాదు కదా, నేను డైమండ్ అవుతాం కాదు, నా కింద డైమండ్స్ అయిపోయిన దాకా నిద్రపోయేది లేదు, నిద్రపోనిచ్చేది. ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తారో డౌన్లైన్స్ కానీ, ఇప్పుడు మనం చేయాలని ఉన్నప్పుడు వాళ్ళు కూడా అటు నుంచి గురుజీ నేను కూడా చేస్తాను గురుజీ, నాకు సపోర్ట్ చేయండి గురుజీ అని చెప్పేసి అంటేనే కదా మనం ఏదైనా కమిట్మెంట్ తీసుకుని పని చేసుకుంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళ లైఫ్ మారిపోతుంది. చాలా మంది ఇదిగో సేఫ్ షాప్లో జాయిన్ అయిపోయినాక చిన్న గురించి అయితే మరి ముఖ్యంగా 100కి 100% నేర్చుకోండి 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 నేర్చుకోండి, లర్నింగ్ చేయండి అంటాడు పొద్దుగూలు. నాకు అప్పుడు స్టార్టింగ్లో లర్నింగ్ చేయండి అంటే నాకు అర్థమయ్యేది కదండి వాస్తవంగా అయితే. నేనేంది జాయిన్ అయిపోయినాక లర్నింగ్ గురించి వదిలేసి ఇటు ఎర్నింగ్ అనేది ఉంది కదా, ఇన్కమ్ పరంగా వస్తే బాగుండని ఆశతో ఉండేవాడిని. కాదో అలా చూస్తే రాదు, రివర్స్లో చూడబాకు ఇప్పుడు కూడా. ఇది ఏరో మార్క్ ఎలా ఉందో ఇట్లా రౌండ్ షేప్లో చూడాలి నువ్వు అని చెప్పేసి జాయిన్ అయిపోయాక ముందు నువ్వు నేర్చుకోవాలని చెప్పేసి దాన్ని నేర్పిస్తారా అని చెప్పేసి మావర్జీ కారు వేసుకొని కారులో మేమంతా కూడా నేర్చుకోవడానికి తిరిగాం వాస్తవం 4 రోజుల పాటు. పని చేయడం కోసం కాదు, ఓన్లీ నేర్చుకోవడం కోసం. ఆ నేర్చుకున్నది మొత్తం కూడా ఆ బిజినెస్ మీటింగ్కి వెళ్ళినాక నాకు ఇక మైండ్ ఓపెన్ అయిపోయింది పూర్తిగా. ఇది ఎవరి బిజినెస్ అంటే నా డౌన్లైన్ బిజినెస్ కాదు, నా ఆఫ్లైన్ బిజినెస్ కాదు, ఎవరిది అంటే నాది అని చెప్పేసి నేను కమిట్మెంట్ తీసుకున్నాను కాబట్టి ఈరోజు నా లైఫ్ స్టైల్ పూర్తిగా మారుతుందో పాటు ఈరోజు మనం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా బిజినెస్ పరంగా తప్ప రెండు పరంగా ఆలోచన ఉందన్నమాట. ప్రతి ఒక్కళ్ళండి బిజినెస్లో సేఫ్ షాప్లో జాయిన్ అవడం చాలా ఇంపార్టెంట్. జాయిన్ అవుతాం చాలా మంది కూడా. ఈ లెర్నింగ్ ప్రాసెస్ అనేది నేర్పిక చాలా మంది బిజినెస్లో అవుట్ అయిపోతూ ఉంటారు. కానీ గేట్ మన చిన్న గురించి టీంలో మనం అందరం కూడా మనం ఎలా తయారయ్యామో మన కింద టీంని కూడా అలా తయారు చేయడం పెద్ద మ్యాటర్ కాదండి. ఈరోజు చాలా మంది సీనియర్ లీడర్లు అందరూ కూడా ఎక్సలెంట్ టాలెంట్ ఉన్న పర్సన్స్ అందరూ కూడా
అందరూ టాలెంట్ ఉన్న పర్సన్స్. మన టీంలో ఎవరు కూడా టాలెంట్ తక్కువ వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు టాలెంట్ కాదు. అందరూ 100-200% టాలెంట్ వాళ్ళు. కానీ ఇక్కడ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఫాలో చేయించలేకపోతున్నాం, అదొకటి మిస్టేక్ అవుతుంది. ఆ ఫాలో చేయాలంటే ఏం చేయాలి? ముందు మనం ఫాలో అయితేనే కదా కింద టీం ఫాలో అయ్యేది. Yes, more. అంతే కదా సార్, ముందు మనం ఫాలో అయితేనే కదా కింద టీం ఫాలో అయ్యేది. మనం ఫాలో అవ్వకుండా కింద టీం వాళ్ళు ఫాలో అయితే బాగుండు అని చెప్పేసి అనుకుంటే చాలా తప్పైద్ది. అది కళ్ళ కూడా జరగదండి, అది రియల్ కాదు కదా. కళ్ళ కూడా నువ్వు కళ్ళు మూసుకున్నా కూడా కళ్ళ కూడా జరగదు వాస్తవంగా. అది జాయిన్ అయిపోయి లెర్నింగ్ ప్రాసెస్ మనం చేస్తే తప్ప మన టీం వాళ్ళు అయ్యేది. మనం చేయకుండా వాళ్ళని చేయమంటే అసలు చేయరు. మంచి ఫ్యూచర్ బిజినెస్లో ఉన్నాం సార్, ప్రతి ఒక్కళ్ళు చేస్తే మంచి లైఫ్ ఉంటుంది. సరే, నేర్చుకోవాలంటే ఎక్కడికి పోవాలి గురించి ఏంది అని చెప్పేసి అంటే ఇక్కడ మీకోసం ప్రత్యేకించి నేను తయారు చేసి మొన్న రీసెంట్గా. అంటే మాట రూపంగా అదిగో పలానా జూమ్ మీటింగ్ మార్నింగ్ సెక్షన్ 5-6 గంటల కాడ నుంచి 7 గంటల దాకా ఉంటుంది, రోజు జూమ్ రండి అని చెప్పేసి అనుకో, ఏమో తెలియదు అనిపించింది. మీకు రాబడుతుంది స్లైడ్ పడుతుందా? జూమ్ జూమ్ లో మన ఫోటో కూడా తీసే కనబడుతుంది మన రీసెంట్ గా. Yes, జూమ్ yes, క్లాస్ more. అనేది ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని రూపాయి ఖర్చు లేదండి, రూపాయి ఖర్చు లేకుండా ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని ప్రశాంతంగా మనం వచ్చేసి దీంట్లోకి వస్తే సీనియర్ లీడర్లు మాట్లాడుతూ ఉంటూ నేర్చుకుంటూ ఉంటారు ప్రతిదీ కూడా. ఈ జూమ్ క్లాస్కి తేవడం కష్టం అంటారా? ఇది పెద్ద No. కష్టమైనట్లయితే వాళ్ళు ఐడి ఇవ్వడం కూడా కష్టం అండి, ఒక ఐడి ఇవ్వరు. అలానే ట్రైనింగ్స్ నరేష్ మౌజీ ఉన్నాడు చూడండి, ట్రైనింగ్స్ కూడా ఒక 100 నుంచి 150 మంది కూర్చోబెట్టేసి ఎవరైతే ఉన్నారో సీనియర్ లీడర్లను పిలిపించేసి ట్రైనింగ్ పర్పస్ మీద కూడా కూర్చోబెట్టుకోవాలి. ట్రైనింగ్ కూర్చోవాలి గురూజీ అంటే ఎంతమంది కావాలి? ఒక 200 మంది కావాల్సిన పర్లేదు, 50 నుంచి 100 మంది అయినా పర్లేదు, 100 నుంచి 200 మంది అయినా పర్లేదు. అది మన కాడ కెపాసిటీ బట్టి మన స్ట్రెంత్ బట్టి కూర్చోబెట్టుకోవచ్చు అనమాట. నేనైతే చెబుతాను 50 నుంచి 60-70 మందిని కూడా ట్రైనింగ్ పెట్టుకోవచ్చు అండి. నేర్చుకోవడం కోసం మనకి నేర్పించడానికి మన సీనియర్ లీడర్లు మన మా ఊరి వాళ్ళు కానీ అలానే గ్రేట్ లీడర్లు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు ఇక్కడ. పెరల్ లెవెల్ కాడ నుంచి కూడా చేయొచ్చు, ట్రైనింగ్ పెద్ద మ్యాటర్ కాదు. ఆ ట్రైనింగ్ ఇస్తూ 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 ఉంటే ముందు మనం మారుతాం, తర్వాత మన టీం వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు మారతానికి అవకాశం ఉండదు. ట్రైనింగ్ చేయించినాక ఇంకా అంటాం కదా, ప్రతి 3 నెలలకి టార్గెట్లు వచ్చి టార్గెట్లు విన్ అవుతూ ఉంటే సక్సెస్ఫుల్ సెమినార్స్ అని చెప్పేసి అట్లా మా ఊరి జీవులతో సోమశంకర్ మోదీ మనం రీసెంట్గా పెట్టించారు కదా ర్యాంక్ రత్నం అని చెప్పేసి, అలా ర్యాంకులు కానీ టార్గెట్లు కానీ అచీవ్మెంట్స్ పరంగా సక్సెస్ఫుల్ సెమినార్స్ పెట్టించుకోవచ్చు. అది 3 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. జూమ్ మీటింగ్ ఏమో ప్రతిరోజు జరిగిద్ది అన్నారు చెప్పన్నారు, ట్రైనింగ్ ఏమో నెలకు ఒకసారి జరిగిద్ది అన్నారు, సక్సెస్ఫుల్ సెమినార్స్ ఏమో ప్రతి 3 నెలలకు జరిగిద్ది అంటున్నారు. మరి పక్కన గ్రూప్ మీటింగ్ అనేది, హోమ్ మీటింగ్ అనేది ఇది కూడా ప్రతిరోజు చేయాలండి. ప్రతిరోజు ఒక లెవెల్, నా కింద ఒక 20 మంది టీం ఉంటే ఈ 20 మంది మీరు వెళ్ళి గ్రూప్ మీటింగ్ చేయొచ్చు, పెద్ద మ్యాటర్ కాదు. అది అంటారు కదా, రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు చేస్తారు ఆ పనులు. ఆ గ్రూప్ మీటింగ్లో ఏం మాట్లాడాలి? ఆ గ్రూప్ మీటింగ్లో ఏదైతే ఉన్నాయి బేసిక్ పాయింట్లు, లిస్ట్ గురించి రాపించవచ్చు, ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలో వాళ్ళకి తెలియదు పాపం, నేర్పించవచ్చు. ప్లాన్ చెప్పేటప్పుడు ప్లాన్కి ఎలా తీసుకెళ్ళినాక మనం ఎలా మాట్లాడాలో కూడా నేర్పించవచ్చు వాళ్ళకి, టీం వాళ్ళకి, కొత్త వాళ్ళకి. అలానే ప్లాన్ అయిపోయినాక డీడీ కట్టారనుకో పిల్లలకి కూడా ఎఫ్ఎం చెప్పొచ్చు. డీడీ కట్టకపోతే మళ్ళీ ఫాలోఅప్ అనేది కూడా ఎలా చేయాలనేది మనం వాళ్ళకి నేర్పించవచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఎలా చేయాలి అనేది ప్రాపర్గా మన దగ్గర ఉండి అంటాం కదా. ఫోన్లో మాట్లాడేది వేరు, ఇట్లా జూమ్లో ఎన్నిసార్లు మాట్లాడినా కూడా కొంతమంది వీడియో కెమెరాలు ఆపుకున్నారు, వింటున్నారు వింటలేదు కూడా తెలియదు ఫ్రాంక్గా చెప్పాలంటే. చెప్పండి, మనం జూమ్లో ఎంత చెప్పినా కూడా వాళ్ళకి సగం వింటారు సగం వినరు. ఎందుకోసం వీడియో కెమెరా ఆపుకుంటేనే వేరే వేరే పనుల్లో ఉంటారు. అలా అంటారు కదా, గ్రూప్ మీటింగ్ అని, హోమ్ మీటింగ్ అని, ఇంటికి పోయి కూడా కూర్చోబెట్టైనా మాట్లాడి నేర్పిస్తూ ఉండొచ్చు. ఈ 4 ప్రాసెస్ చేస్తున్న క్రమంలో సంవత్సరానికి ఒకసారి దిశ అని చెప్పొచ్చింది. ఇందా మామూలుగా చెప్పాడుగా, దిశకి వెళ్తే దశ తిరిగిందని చెప్పేసి, దిశకి వెళ్తే నా దశ మారిందని చెప్పేసి ప్రతి ఒక్క డైమండ్ స్పీచ్లో ఏ డైమండ్ స్పీచ్ అని చూడండి, సేఫ్ షాప్ డైమండ్ వీడియోస్ అని చెప్పేసి అడగండి, యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తూ ఉన్న క్రమంలో
ప్రతి ఒక్కళ్ళు కూడా దిశకి వెళ్ళాను, నా దశ మారింది, దిశకి వెళ్ళాను, నా జీవితం మారింది, దిశకి వెళ్ళాను, నాకు ఈరోజు నేను డైమండ్ అయ్యని చెప్పేసి తప్ప ఏం చెప్పరండి. అంటే దిశ ట్రైనింగ్ అంత పెద్ద మంచి ట్రైనింగ్ అనమాట. పూర్తి ఆపోజిట్ అనమాట. ఈరోజు చూసారు కదా, నేను కూడా సోమశంకర మహోదయ్ ఫస్ట్ దిశ ఏదైతే తీసుకున్నానో నా జీవితం మొత్తం ఆ దిశ కానించి నాలో మార్పులు కరెక్షన్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం కూడా నా తప్పు నేను చేస్తున్నాను నాకు తెలియదు. నాకు తెలియకుండా నేను దిశకి వెళ్తే మొత్తం మర్చిపోతాను. ఆ రోజు కూడా పెద్ద మీటింగ్ కూడా ఇప్పించి చూడండి. ఇవన్నీ చేస్తున్నాక డైమండ్ ఫంక్షన్స్, డైమండ్ ఫంక్షన్స్ 3 డైమండ్స్, 3 సంవత్సరాలు 3 డైమండ్ ఫంక్షన్లు మనస్ఫూర్తిగా చూసి ప్రతి ఒక్కటి ఇక్కడ చూపించిన ఈ ఆరు ఫొటోస్ మనం కరెక్ట్గా మనం చేస్తున్నామా, మన టీం వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదా, మనం చేస్తే కాదు మన టీం వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదు కూడా చూసుకుంటూ ఉండాలి. ఈ ఆరు ఈ 6 ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫాలో 3 సంవత్సరాలు మనం చేపించే మాత్రం 4వ సంవత్సరంలో మీరు డైమండ్ అవుతారండి. 4వ సంవత్సరంలో 100% డైమండ్ అవుతారు. నేను చెబుతున్నా కదా. ఎప్పుడు చేస్తే ఈ 3 సంవత్సరాలు కూడా మనస్ఫూర్తిగా ఫాలో చేస్తేనే అవుతారు. 3 సంవత్సరాలు నిజంగా మనం ఫాలో చేయకుండా వస్తాం, జూమ్ మీటింగ్ వస్తాం, మనం వచ్చి ఉపయోగం ఉంటాయి కదా. మనం ఒక్కళ్ళు జూమ్ మీటింగ్ వచ్చి ఉపయోగం మన టీం లేకుండా. మీటింగ్ ట్రైనింగ్స్ ఉంటాయి, మీటింగ్ ట్రైనింగ్స్ మనం ఒక్కళ్ళే వస్తాం, మన టీం రారు. సిస్టంలో ఫాలో అవుతారు, ఒక్కళ్ళే ఫాలో అయితే ఎట్లా సక్సెస్ వచ్చింది దగ్గర, టీం తెచ్చుకుంటే సక్సెస్ వచ్చింది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే నేను చేస్తున్నా గురించి అన్న ఫీలింగ్తో ఉన్నారుగా. నేను అందుకే మీ కోళ్ళు పెట్టి ప్రత్యేకించి ఎందుకు చూపిస్తున్నా అని చెప్పంటే మీరు ఇవాళ చేసే కదా రేపని తెచ్చుకుంటారు, రేపు కాదు ఎల్లుండి తెచ్చుకుంటారు. లేదా ప్రాపర్ కమ్యూనికేషన్ చేసుకుంటూ కొంచెం టీంతో మాట్లాడుకుంటూ ఆ ఇన్కమ్లోకి ఎవరు రావట్లేదా? ఒక రోజు చూసాం, 2 రోజులు చూసాం, 3 రోజులు చూసాం, ఏం ఫరక్ పడాలని లేదు. కొత్త పర్సన్ జాయిన్ చేయటం, అతని ద్వారా లిస్ట్ ఇందా చెప్పే కదా, లిస్ట్ ఆపేయటం, ఇన్విటేషన్ ఇప్పేయటం, ప్లాన్ చెప్పేసి డీటెయిల్ కట్టించేసి వాళ్ళ ద్వారా కొత్త టీం తయారు చేసుకుంటే ఎందుకోసం అంటే ఒక పక్క టీం ఉన్నప్పుడు రెండో పక్క టీం తయారు చేయడం పెద్ద మ్యాటర్ ఏముంది. ఈ పని చేస్తే మాత్రం 100% నువ్వు డైమండ్ అయిపోతావు అనమాట. డైమండ్ అవ్వాలంటే ఏం కావాలంటే మొదటి ఇందా చెప్పే కదా, లిస్ట్, ఇన్విటేషన్, ప్లాను, ఫాలో అప్, వీటికి ముందు డ్రీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డ్రీమ్ ఉంటేనే ముందుకు పోగలం. పెట్టుకోండి సార్ డ్రీమ్. ఎన్నాళ్ళు బైకుల మీద తిరుగుతాం, బైకుల మీద తిరుగుతుంటే ఈ చెవులే కదా చెవులకు వస్తుంది. కారు కొనుక్కోవాలని పెట్టుకోండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి చెప్పండి, ల్యాప్టాప్లో ప్లాన్ చెప్పాలి. ఫాలోవర్లు ఉన్నాయి, ఫాలోవర్లు కదమ్మా మీరు ర్యాంక్ 1 అయిపోయారు, ల్యాప్టాప్ కావాలని చెప్పేసి ఆ ర్యాంక్ 1 వాళ్ళందరూ కూడా కొనిపించండి, ల్యాప్టాప్ కొనిపించండి. గురుజీ అన్నాడు చూసా, డ్రెస్ కోడ్ మీ కింద ఒక 2 3 జాయిన్ అయిపోయినాక డ్రెస్ కోడ్ కొట్టించండి. చిన్న చిన్న డ్రీమ్స్, అర్థమైందా? అంటే 3 నెలలకు జాయిన్ అయిన కాడి నుంచి 3 నెలలు 6 నెలల దాకా ఏమేం కావాలి అంటే సేఫ్ షాప్లో ఏదేదో అవసరం ఉన్నాయో, ఏం అవసరం ఉన్నాయి అంటే ఫస్ట్లో బిజినెస్ రాంగ్లో ఏం అవసరం అయితే మనకి డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే మన డ్రెస్సింగ్ స్టైల్ మాత్రమే కదా ఎదుటి వాళ్ళకి. ఇప్పుడు సెప్టెంబర్లో జాయిన్ అయిపోయాం, బయట జీవితం సెప్టెంబర్ రాకముందు ఎలా ఉన్నామో వచ్చినాక అలానే నీళ్ళు ఉంటే నీళ్ళు మార్పు లేకపోతే నీకు ఎలా సక్సెస్ అవుతుంది? ఈ డ్రెస్ కోడ్ విషయంలో నేను చాలా మంది లీడర్లు అమ్మ తిరిగా కదా, లీడర్లు తిరుగుతుంటే ఒక పర్సన్ మాత్రం నాకు జాయిన్ అయిపోయినాక డ్రెస్ కోడ్ మార్చుకో నీ జీవితం మార్చుకో, డ్రెస్ కోడ్ మార్చుకో నీ జీవితం మార్చుకో అని చెప్పేసి ప్లాటినం లీడర్ ఒక పర్సన్ అంటున్నానండి. చిలకా బోడీ గారు, నేను చూస్తున్నా, నేను వెళ్తున్న ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా ప్రతి పర్సన్కి ప్లాన్లు చెబుతున్నావా, నీకు సక్సెస్ రావట్లేదా, ముందు నీ డ్రెస్ కోడ్ మార్చుకో బాబు అని చెప్పి అంటున్నాడు గట్టిగా. ముందు నువ్వు సూట్ కుట్టించుకో, నువ్వు సూట్ కుట్టించుకో, ముందు మారు. నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నావు, బిజినెస్ రాకముందు ఎలా ఉన్నావు అలానే ఉంటే అట్లా నువ్వు మారాలని చెప్పేసి స్ట్రాంగ్గా చెప్పేస్తున్నావు డైరెక్ట్గా. నాకు చాలా హ్యాపీ అనిపించింది, మంచి లీడర్షిప్ ప్రభావం అనిపించింది. అంటే మనలో మార్పు అనేది సక్సెస్ అనమాట. మనం మారకుండా మనం అంతే ఉండేసి మన ప్లాన్లకి ఫాలో అప్లకి గీలకి నేను కూడా చెప్పా కదా, 4 రోజుల పాటు నేర్చుకుంటా తిరిగాను, ఒక్కడ జాయిన్ కాల. అదే గడ్డ పెంచుకునేవాడిని, అదే చూపించాను, చిన్నప్పుడు చూపించాడు కదా నా ఫొటోస్ వీడియోస్. ఈరోజు నా డ్రెస్ కోడ్ మార్చుకున్నా కానీ నా లైఫ్ ఏం మారిపోయింది. మనలో మార్పు వస్తే ఆటోమేటిక్గా సక్సెస్ కూడా వచ్చింది అనమాట. ఈ డ్రీమ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా డైమండ్ అయిపోతే ఇది ఇలాంటి BMW కారు, ఇలా కారు, ఇలాంటి కారు కొనుక్కోవచ్చు. అలాంటి కారు కొంటే మరి ఇల్లు కూడా మంచి ఇల్లు కావాలి కదా, అలానే 1 కోటి రూపాయలు కానీ 1.5 కోట్ల దాకా 2 కోట్ల దాకా కూడా మంచి విల్లా వాడు కట్టుకోవచ్చు.
ఫ్యామిలీతో ఫారిన్ తీసుకుపోవచ్చు, ఫుల్ ఎంజాయ్మెంట్. ఫ్లైట్ మొహం అంటే తెలియదండి మనకి మామూలుగా అయితే. అలాంటిది ఫ్లైట్లో జర్నీ మనం వెళ్తూ కాదు, మన ఫ్యామిలీని మొత్తం తీసుకెళ్ళి ఫుల్ ఎంజాయ్మెంట్ చెప్పిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఆ డ్రీమ్ గోల్ పెట్టుకోండి సార్, గోల్ పెట్టుకొని దాని దగ్గర మ్యాచింగ్ యాక్షన్ చేస్తే మాత్రం ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు దీంట్లో. ఏమండి మనకు చిన్న చిన్న వాళ్ళు నరేష్ మోహర్జీ కానీ, చిన్నా గురూజీ కానీ, నరేంద్ర మోహర్జీ కానీ వీళ్ళందరూ సక్సెస్ అవుతుంటే మనం ఎందుకు కాకూడదు? అది ఎక్కడో రాజస్థాన్ నుంచి దినేష్ నరేష్ మోహర్జీకి రెండో వైపు ఉంటారు. ఆ పర్సన్ వచ్చి ఇక్కడ డైమండ్ అయిపోతే మనం ఎందుకు కావాలి డైమండ్? 52 సంవత్సరాల వయసులో సెక్యూరిటీ గార్డుగా యాదగిరి సార్ డైమండ్ అయిపోతే మనం ఎందుకు కాకూడదు డైమండ్? అది మిషన్ కుడుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ సుజాత మేడం ఒక లేడీ డైమండ్ అయిపోతే మనం ఎందుకు కాకూడదు డైమండ్? పెళ్లి కాని ఉమెన్ అండి అంటారు కదా, ముస్లిం పర్సన్ అంటే ఇంట్లో నుంచి బయట రాని పంపించారు ఫ్రాంక్ అంటే. నాజియా మేడం ఒక పెళ్లి కాని అమ్మాయి వచ్చేసి ఆ అమ్మాయి డైమండ్ అయితే మనం ఎందుకు కాకూడదు డైమండ్? ప్రతి ఒక్కళ్ళు కూడా డైమండ్ అవుతుంది. డైమండ్ అయిపోతే ఎలా ఉంటుంది అంటే, ఇదిగో చూడండి డ్రీమ్స్ ఉన్నాయో, ఈ డ్రీమ్స్ మొత్తం నేను తీసుకోవచ్చు లేదా 100% ఈ సంవత్సరంలో డైమండ్ అవ్వాలి మెంటల్గా ఫిక్స్ అవుతున్నామండి మేమైతే. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ఇవ్వాలి అవకాశం అని చెప్పేసి ఆలోచన తప్ప రెండు ఆలోచన లేదు. అలా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రతిదీ కూడా అచీవ్మెంట్ చేసుకుంటూ వచ్చాం. నా జీవితంలో యాప్లు ఫోన్ వాడతా చెప్పి నేను అనుకోలేదండి వాస్తవంగా అయితే. అసలు ల్యాప్టాప్ వాడతాను అనుకోలే, అలాంటిది 2 ల్యాప్టాప్లతో పాటు అయిపోయి మూడో ల్యాప్టాప్ యాపిల్ ల్యాప్టాప్ కొనుక్కున్నా. దేనికోసం అంటే స్పీడ్. మనం స్పీడ్గా ఉండాలంటే మన చేతుల ఆయుధం కూడా స్పీడ్గా ఉండాలి. యుద్ధానికి వెళ్ళామండి, యుద్ధానికి వెళ్ళినప్పుడు అంటే ఆయుధం అంటే కత్తి. కత్తి ఉంది కదా, దానికి పొదులు లేదు. పొదులు లేకపోతే నువ్వు ఎంతమంది కొడతావు, ఎంతమంది పుడుతావు. అట్లానే ల్యాప్టాప్ తీసుకెళ్ళి మీరు వాళ్ళ ముందు పెట్టేసి నేను ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అదేం ఓపెన్ కావట్లేదు. ఎదురు కూర్చుంది ప్రొఫెషనల్ పరిస్థితుల్లో చూస్తాడు, నిన్ను చూస్తాడు, ఆ ల్యాప్టాప్ చూస్తాడు. అది ఓపెన్ కావట్లేదు, నువ్వేం ఓపెన్ చేద్దాం ట్రై చేస్తావు. వారానికి 2 లక్షలు 3 లక్షలు బిజినెస్ తర్వాత చూపినావు. ప్లాన్లో ఏం చేద్దాం, వారానికి 2 లక్షలు వస్తాయండి, 4 లక్షలు వస్తాయండి మన బిజినెస్లో, దీంట్లో దమ్ము ఉందండి, దమ్మున్న కంపెనీ అని చెప్పి చూద్దాం. అక్కడ మనకాడ దమ్ము అవ్వబడతలే, ల్యాప్టాప్లో దమ్ము అవ్వబడతలే. దేనికి కొనుక్కోవాలి యాపిల్ ల్యాప్టాప్ అంటే అదే కారణం. నేను కొన్న దానికోసమే నా ల్యాప్టాప్ తీసుకెళ్ళి లెనోవో ల్యాప్టాప్ ఫస్టే హెచ్పి కొన్నాను, తీసి పక్కన పెట్టేసాను, అది కొంచెం ఖరాబ్ అయితే. తర్వాత లెనోవో కొన్నాను, అది కూడా 42,000తో కొన్నాను. తీసుకెళ్ళి ఓపెన్ చేస్తుంటే ఓపెన్ కావట్లా. అందులో గురూజీ వాళ్ళు ఒక మీటింగ్ వచ్చేసింది, ఇక దీన్ని లేట్ చేయకూడదు బాబు అని చెప్పేసి అంత స్పాట్ డిసిషన్ తీసుకున్నాను అనమాట. నేను యాపిల్ ఫోన్ కొన్నా కూడా అంతే కొన్నాను, యాపిల్ ల్యాప్టాప్ కొన్నా అంతే కొన్నాను, బైక్ కూడా అండి. నా ఫ్రెండ్ మన బిజినెస్లో ఒక అతను, నేను ఆటో వేసుకొని ఆటో మీద ఫీల్డ్ మీద తిరుగుతుంటే నాకు ఒక బండి సెకండ్ హ్యాండ్ బండి ఇచ్చాడు. అన్నా నువ్వు ఇట్లా బండి మీద బైక్ మీద తిరిగి నువ్వు ఇన్స్టాల్ చేసుకుంటే నాకు నచ్చలేదు అన్న, ఆటోలో తిరుగుతుంటే ఇక నా బైక్ ఉంది తీసుకున్నా అని చెప్పేసి అంటే. అది పాత బండి అండి, దానికి ఆదికాలు కూడా లేవు, సిబిజెడ్ అనుకుంటా బండి పేరు. మా ఫ్రెండ్ మన బిజినెస్లో కూడా ఉన్నాడు ఆ పర్సన్, గవర్నమెంట్లో మనోడిది తిరుపతిరావు అని చెప్పేసి. అతను 7,000 రూపాయలు ఇచ్చా బండికి. ఆ బండి దాదాపు ఒక 2 నెలల పాటు బాగానే తిరిగింది, 3 నెలల పాటు తిరిగింది. ఇంతే వర్షం పడుతుంటే అది తడిస్తే బండి స్టార్ట్ కావట్లా. ఒకసారి పెట్టుకొని వెళ్ళాను ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు, నా పక్కన వేరే డౌన్లైన్ ఉన్నాడు, అది స్టార్ట్ కావట్లా. డిసిషన్ ఎట్లా ఉంటుంది తెలుసా, స్టార్ట్ కాకపోతే ఇస్తే పక్కన వేసి ఎమ్మండి పక్క వెళ్ళి షోరూమ్లో కూర్చున్నా. షోరూమ్లో కూర్చొని స్పాట్లో బండి తీసుకున్నా. గురుజీకి ఫోన్ చేసి, గురుజీ ఇట్లా బండి తీసుకున్నా గురుజీ అంటే, ఇప్పుడు బండి తీసుకున్నా టైగర్ నువ్వు అంటున్నాడు. గురుజీ నాది ఇది పరిస్థితి, నాకు బండి స్టార్ట్ కాలేదు అందుకని చెప్పి డిసిషన్ అంతే అంతే అండి, అంత స్పాట్లు తీసుకుంటాం. కమిట్మెంట్ అంటారు చూసావా చాలా మంది, ఈ కమిట్మెంట్ లేకే సక్సెస్ రావట్లేదు చాలా మందికి. నేను చెప్పే మాటలు ఏ ఒక్కటైనా అబద్ధం అనుకుంటే అంటావు కదా, ఒకసారి రికార్డ్ ఉంది వెళ్ళి డౌన్లైన్స్ అడగండి చెబుతారు. నాతో పాటు జర్నీ చేసేవాళ్ళు ఏదైనా కానీ. కారు ఒకటే నేను స్లో చేసింది, కారు తీసుకునేటప్పుడు ఒకటే నేను స్లో చేసింది. ఆ కారు కూడా గురిజలు తీసుకున్న మన దాకా సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత తీసుకున్నా కారు. ఇక ప్రతిదీ కూడా నేను తీసుకున్న అన్ని కూడా అంత స్పాటే. డిసిషన్ ఎలా ఉండేదంటే మనసులో ఇప్పుడు అనిపించింది ఇప్పుడు వెళ్ళి తీసుకుంటాను నా పని. అలా తీసుకున్నాం కాబట్టి ఈరోజు ఇలాంటి లైఫ్. డైమండ్ చూడండి ఎలా ఉన్నాడు, డైమండ్ అయిపోతే ఎలాంటి లైఫ్ వస్తుంది చూడండి చూడండి. దేనికోసం పని చేయాలి గురూజీ అంటే దీనికోసం పని చేయాలండి మనం. మన భార్యని మన పిల్లల్ని ఎక్కించండి, ఒకసారి స్టేజ్ ఎక్కించండి. మన మ్యారేజ్కి ఎక్కించి, మన మ్యారేజ్కి మన తల్లిదండ్రులు ఎక్కించలేదు. ఎందుకోసం అంటే అప్పుడు వాళ్ళ పరిస్థితులు బాగాక అలా మనకి మ్యారేజ్ చేయాలంటే చేయలేకపోయారు. ఈరోజు మనకు అవకాశం దొరికిందండి, మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నట్టుగా అవకాశం దొరికింది. భార్య
భార్య పిల్లలు ఉన్న వాళ్ళకి హ్యాపీగా మంచి సన్మానం చూపించవచ్చు. అలానే మీ తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి మీ పేరెంట్స్ చూపించి ఇదిగో నాన్న నువ్వు చేయలేకపోయావు చూడు అని చెప్పేసి మీ దమ్మెని చూపించవచ్చు. ఈరోజు అంటాం కదా మన ఉండి ఫీల్డ్ మీద తిరిగి చేస్తే ఇంకోటి ఇక చూడండి త్రినామినీ పవర్ చూడండి ఇక్కడ. వాళ్ళ సారు ఉండి వాళ్ళ వర్క్ చూస్తూ అగపడుతుంది పక్కన. స్టార్టింగ్ లో ఎలా ఉంది చూడండి, గోవా వచ్చింది మాతో పాటు. చిన్నమ్మవారి మేము దిగాం ఫోటో. వాళ్ళ పాపని తీసుకొచ్చింది గోవా. ఫస్ట్ లో 4th ర్యాంక్ అయినప్పుడు చూడండి ఎట్లా ఉందో. ఈ రోజు ప్రజెంట్ చూడండి ఎలాంటి లైఫ్. నడుస్తుంటే పూల వర్షం కురిపిస్తారండి ఆ మేడం గారికి. వాళ్ళ సారు దిలీప్ సార్ ఇచ్చిన పవర్ ఆఫ్ టీమ్ ఇచ్చాడు, మామూలు టీం కాదు. ఆయన బతికొండగా గ్రూప్ మీటింగ్లు, హోమ్ మీటింగ్లు మొత్తం నేనే చెప్పాను, మొత్తం కూడా చేశానంట. ఆయన ఒక లీడర్గా ఏం చేస్తున్నాడు, ఎప్పుడు ముందుండేవాడు పెద్దానికి. ఈరోజు అలా టీం కూడా ముందుంది. ఈరోజు సార్ లేకపోయినా కూడా ఆ టీం నడిపించిన టీం ఈరోజు డైమండ్ అయిపోయింది. డైమండ్ అలాంటి సెలబ్రేషన్ అనమాట. అసలు సేఫ్ షాప్లో జాయిన్ అయిపోతే ఇదిగో చూడండి ఎంత ఇన్కమ్ వస్తుందో. లెఫ్ట్ రైట్ వచ్చే ఇన్కమ్ పరంగా చూడండి ఎంతమంది వస్తుందో. మనకి స్లైడ్ చూపిస్తూ ఉంటాం కదా, నెలలో 2, 2 నెలల 4, 3 నెలల్లో 8 మంది, 4 నెలల 16 మంది అని లెక్కేసుకుంటూ వస్తాం.